నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఒక లక్షవారం ప్రభా స్త్రీలమైన మేము నాయన ఇటు రీతిగా నీ సన్నిధిలోనైనా కూడుకొనుటకు నాయన నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండుటకు ప్రభా, ఆత్మీయతలోని మరింత నీతో దగ్గరగా మేము రాగలుగుటకు నాయన ఈ కొద్ది సమయం మాకు దీవెనకరంగా ఉంచమని మేమందరం నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం ప్రభా. నాయన మొదటిగా నాయన మా విధేయత, మా అతిక్రమము, మా అపరాధములు, మా పాపములు ప్రభా. ఈ వారం దినంలో అనేక స్థలములకు వెళ్ళినప్పుడు అనేక మంది మనుషులతో మేము ముచ్చటించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రభా నాయన పరిశుద్ధ విషయంలో మేము తప్పిపోయి ఉంటుండగా ప్రభా నాయన మా అతిక్రమాలని, మా పాపములు మీరు క్షమించమని దయతో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నాయన మమ్మల్ని శుద్ధీకరించమని నీ శిలువ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యత అర్హత లేని వారమై ఉన్నప్పటికీ ప్రభా నాయన మమ్మల్ని దీవిస్తూ మమ్మల్ని బలపరుస్తూ నానాటికి నాయన నీలో నిలిచి ఉండే భాగ్యాన్ని ఇస్తూ ప్రభా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలయ్యా. మా కుటుంబాల్లో నెమ్మదిస్తున్నారు, మా కుటుంబాల్లో ఆరోగ్యం ఇస్తున్నారు, మా కుటుంబాల్లో సంతోషాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా. స్తోత్రం ప్రవ్వా. నాయన ఇంకను సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రవ్వా. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వేడుకొంచున్నాం. పరమ వైద్యుడు ప్రవ్వా, ఈ గాయపడిన హస్తాన్ని వారి మీద ఉంచి ముట్టమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన ఎవరైతే ఏ బలహీనతతో నాయన వారు బాధపడుతున్నారో ప్రవ్వా నాయన సంఘంగా నాయన ఏకీభవించి ప్రవ్వా నీ నామంలో శక్తి ఉన్నదని, నీ నామంలో విడుదల ఉన్నదని నాయన మీరు నమ్మి విశ్వసించి ప్రవ్వా ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా. నాయన మీరు విడిపించండి, స్వస్థపరచండి, బలపరిచి నాయన మరలా ఆదివారం నీ సన్నిధిలో కనబడలానా కుటుంబంతో నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఆర్థిక ఇబ్బందులతోనైనా కుటుంబ సమస్యలతోనైనా బాధపడుతున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. అవిశ్వాసులైన భర్తలు, భార్యలు కలిగిన కుటుంబాలు, రక్షణ లేని బిడ్డలు, అవిధేయులైన బిడ్డలు నాయన ఇటువంటి సమస్యలు అనేక సమస్యలతో మా కుటుంబాలు నాయన మా సంఘంలో ఉంటుండగా నాయన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబం పట్ల నీ చిత్తము మీరు నెరవేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. నాయన కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సమృద్ధినివ్వండి, శాంతినివ్వండి, నీ కంచి ఉంచమని వేడుకొంచున్నాం. మరి బయటకు వెళ్తున్నప్పుడు లోనికి వస్తున్నప్పుడు ప్రవ్వా నీ కాపుదల రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ఇంక నువ్వు ప్రవ్వా చేస్తాం ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రవ్వా. ప్రాముఖ్యంగా ఇది నాయన ఎవరైతే రానై ఉన్నారో ప్రభు నీ సన్నిధిలో కనబడాలని ఆశపడుతున్న ప్రతి స్త్రీని నాయన కుటుంబ పరిస్థితులు మరి ఆటంకపరచకుండా ప్రతి నాయన చదును చేసి ప్రతి పరిస్థితిని నాయన సరళం చేసి మార్గం సరళం చేసి ఈ సన్నిధిలో కనబడటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ప్రభు, అలసిన వారిని ఓరడించే దేవుడు ప్రభు. దేవా ఈ దినాన్ని నీ సన్నిధిలో ఉంటుండగా నీ సన్నిధి, నీ నెమ్మది, ఈ సమాధానాన్ని పొందుకొని మేము వెళ్ళుటకు సహాయం దయచేయండి. వెలుపుటనైనా అనేక పోరాటములు కలిగి ఉన్నాం ప్రవ్వా. అయినప్పటికీ ప్రవ్వా నీ సన్నిధిలో అవన్నీ మర్చి ప్రవ్వా నీ సన్నిధిలో ప్రవ్వా మేము స్తుతించుటకండి, ఈ సన్నిధిని ఆనందించుటకు ప్రవ్వా అది మాకు బలమై ఉన్నది అన్న రీతిలో ప్రవ్వా నాయన ఆమె సహాయం దయచేయండి. కొద్ది సమయం ప్రవ్వా నీలో సంతోషించుటకు ప్రవ్వా మరలా నాయన మా పోరాటంలో నాయన మేము గెలుచుటకు ప్రవ్వా నాయన మమ్మల్ని ఇక్కడి నుంచి బలపరిచి నాయన స్థిరపరిచి విశ్వాసంలో ఒక అడుగు ముందుకు వేసి నాయన ముందుకు వెళ్ళటకు నాయన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. రావాల్సిన బిడ్డలందరినీ నాయన మీరు సమయానికి తోడుకొని మీరు రావాల్సిందిగా మీకు కోరుతున్నాం ప్రవ్వా. మీ సహాయం దయచేయండి. నేను ఈ దినము నీ కార్యం జరిగించండి. పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో ప్రవ్వా మీరుండమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మీరు కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నాయన ఇది నన్నైనా నీ సన్నిధిలోనైనా కొన్ని ప్రార్థనలు మేమందరం ఏకీభవించి ఆసక్తితో చేయాలని ఆశపడుచున్నాం ప్రవ్వా. ఎందుకంటే నువ్వు ప్రార్థన వినే దేవుడవయ్యా నాయన. ఆకాశమందు నీవు తప్పితే మాకెవరూ లేరు నాయన. మా తండ్రివి నీవే నాయన. నీ సన్నిధిలో నాయన మా విజ్ఞాపనలు నాయన మేము విన్నవించుకునేటప్పుడు ప్రభు నువ్వు విని విడిచిపెట్టే దేవుడు కాదు కానీ ప్రభు
మా పరిస్థితుల్లోకి నీ దిగి వచ్చి ప్రభువా ఆయన మాకు సహాయం దయచేసి ఆయన మమ్మల్ని బలపరిచి నాయన మా ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించే దేవుడు ప్రభువా. ఇరుకులో నుండి నాయన మేము మొరపెట్టినప్పుడు ప్రభువా విశాలతలోకి నడిపిస్తానన్న దేవుడు ప్రభువా. ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు ప్రభువా మా సహాయకుడు నీవే ఉన్నావు ప్రభువా. నాయన నీ సన్నిధిలో కొన్ని ప్రార్థన అవసరతలు మేము పెట్టి ఉండగా ప్రభువా నీ కార్యం జరిగించమని వారి జీవితాల్లో విడుదల నెమ్మది జయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ఇది నాన్న ప్రభువా సమయంలో ప్రభువా నాయన 10th ఎగ్జామ్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న మా యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. సంవత్సరం అంతయో ప్రభువా వారు కష్టపడి ఉంటుండగా ప్రభువా ఈ సమయంలో వారు నాయన రాస్తున్న పరీక్షలను బట్టి నాయన సహాయం దయచేయండి. వారి జీవితంలో జయాన్ని దయచేసి నాయన అటు రీతిగా నాయన సంఘంలో సాక్షులుగా ఉండుటకు ప్రభువా అనేక మంది అన్యజనుల మధ్య నాయన నీ నామం ప్రకటించబడ్డ నీ నామం హెచ్చించబడ్డలాగిన ప్రభువా వారి జీవితాల్లో ఒక కార్యం జరిగించి విజయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. వారి ఆరోగ్యాలు మీరు నాయన స్వాధీనపరచుకోమని వేడుకొంచున్నాం నాయన. మీ కార్యం మాత్రం జరిగించి నాయన మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ప్రత్యేక సమయంలో నాయన ఈ దాసురాలైన బిందు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నాయన మా ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రభువా. మీ దాసురాల పట్ల ప్రభువా మీరు కార్యం జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతటి విషయంలో నీ కృపను చూపించారయ్యా, నీ దయను చూపించారయ్యా. డాక్టర్లకి నాయన ఆ సమస్యను ట్రీట్ చేయటకు ఆ వ్యాధిని ట్రీట్ చేయటకు నాయన మీరు జ్ఞానాన్ని ఇచ్చి నాయన మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. మీ ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన క్షేమంగా మా మధ్యకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇంకను నాయన కుటుంబాన్ని మీరు పోషించమని వేడుకొంచున్నాం, కుటుంబాన్ని బలపరచమని వేడుకొంచున్నాం, సంఘాన్ని దృఢపరచమని వేడుకొంచిన ఏ విధం చేతనైనా నువ్వు కృంగిపోకుండా నాయన సంఘం అంతటినీ నాయన బలపరిచి నాయన ఇంకను గొప్ప కార్యములు ఆ సంఘంలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు నాయన నీ దాసురాల ద్వారా జరిగించి నాయన ఇంకను బలంగా నాయన పరిచర్యలో వాడుకోమని నాయన తన ద్వారా తన జీవితం ద్వారా నాయన ఒక సాక్షిగా ఉండులాగిన ప్రభువా మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మీరు చేస్తున్నందుకు మా ప్రార్థనలు విన్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా ఈ చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం అట్లా కూర్చుని ఉండగా కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా వెనక్కి కూర్చుండిపోతున్నారు, ముందుకు వస్తే బాగుంటుంది. వెనకున్న వచ్చిన వారు వెనక్కి చైర్స్ వేసుకుని ఇంకా వెనక్కి కూర్చుండిపోతున్నారు. వారు ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. కనుక దయించి ప్రేమతో మిమ్మల్ని మిక్కిలి వినయముతో కోరుచున్నానని గుర్తెరిగి దయచేసి ఫ్రంట్కి ఎవరిమి లేము, అందరమీ స్త్రీలమే కనుక కొంచెం ముందుకి విజయ సిస్టర్ గారు, ఉషా కొంచెం ముందుకి ఇంకా చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ రోస్ కాకపోయినా థర్డ్ ఫోర్త్ రోస్లో అయినా కూర్చుంటే చాలా బాగుంటుంది కదా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకన్నా పెద్దవారైనప్పటికీ నా మాట అంగీకరించి వచ్చినందుకు మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలిసిన పాట ఇది, చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు. పాటల పుస్తకం నుంచి 181వ పాట పాడుకుందాం. ఇది పాస్టర్ గారు పాడినప్పుడు లేదంటే మేము చిన్నవారిగా ఉన్నప్పుడు సంఘం మొదట్లో జయసం తొలి దినాల్లో ఎక్కువగా ఈ పాట పాడేవారు. ఆ పాటను పాడుకొని కొన్ని చరణాలు 1-2 చరణాలు పాడుకొని ఒకవేళ రానట్లయితే నాతో నేర్చుకోండి, వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో కృపలు కృమరించినావు, నాపై తిన్నాగా ప్రేమను చూపి బ్రోచినావు. ఎన్నో కృపలు కృమరించినావు, నాపై తిన్నాగా ప్రేమను చూపి బ్రోచినావు. కన్నావాడవు నీవై ఉన్నావు యేసునాథా, కన్నావాడు నీవై ఉన్నావు యేసునాథా. భిన్నమైన త్రోవలన్నీ తొలగించినావు, భిన్నమైన త్రోవ
బాధలన్నీ తొలగించినావు, ఎన్నో కృపలు కృమ్మరించినావు, నాపై తిన్నాగా ప్రేమను చూపి బ్రోచినావు, ముందే దర్శనమందు చూపినావు, దేవా పొందుగా నాలోచించి ఉంచినావు, ముందే దర్శనమందు చూపినావు, దేవా పొందుగా నాలోచించి ఉంచినావు, చిందించి ఉన్న విమలాసెలువా రక్తము వలన, చిందించి ఉన్న విమలాసెలువా రక్తము వలన, సంధించి నన్ను నీ మందాలో చేర్చినావు, సంధించి నన్ను నీవు మందాలో చేర్చినావు, ఎన్నో కృపలు కృమ్మరించినావు, నాపై తిన్నాగా ప్రేమను చూపి బ్రోచినావు, పాపకూపము నుండి లేపినావు, నీదు ప్రాణమంతయు నాపై పెట్టినావు, పాపకూపము నుండి లేపినావు, నీదు ప్రాణమంతయు నాపై పెట్టినావు, కాపారివై శాంతి కాలు యుద్ధాకిలలో, కాపారివై శాంతి కాలు యుద్ధాకిలలో, మాటి మాటికి నడిపి దాహంబు తెచ్చినావు, మాటి మాటికి నడిపి దాహంబు తెచ్చినావు, ఎన్నో కృపలు కృమ్మరించినావు, నాపై తిన్నాగా ప్రేమను చూపి బ్రోచినావు, ఎన్నో రించినావు, నాపై తిన్నాగా ప్రేమను చూపి బ్రోచినావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వచ్చి ఈ పాట ఇప్పుడు పాడిన పాట? కస్తూరి ఆంటీకి, ఎవరికి ఇద్దరు ముగ్గురికి వచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి బాగా పాత పాటలు పాడుకుందాం, పాడుకొని ఆయన నామంను స్తుతిద్దాం. హల్లెలూయా. సంతోషంగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఎవరైనా కోపంగా ఉన్నవారు అందరూ హల్లెలూయా. అందరూ సంతోషంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. సాంగ్ నెంబర్ 339, 339వ పాట పాడుకుందాం. ఇది కూడా బాగా పాత పాట. పాస్టర్ గారు తొలి దినాల్లో, అంటే సంఘం తొలి దినాల్లో పాడిన పాట. ఇది వచ్చిన పాటే అందరికీ. మన దిలీప్ బ్రదర్ పాడుతూ ఉంటుంటారు కనుక వచ్చిన పాట నేను అనుకుంటున్నాను. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చును, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందేదరు, ఆనందమొందేదరు, ఆనందమొందేదరు. అందరం కలిసి పాడదామా? ఆనందమొందేదరు, బయలుపడు ప్రతివాని క్రియలు, కర్రగడ్డి కొయ్య కాలైనను, బయలుపడు ప్రతివాని క్రియలు, కర్రగడ్డి కొయ్య కాలైనను, వెండి బంగారము విలువరలైనను, వెండి బంగారము విలువరలైనను, అగ్నియే తెలుపును, అగ్నియే తెలుపును, అప్పుడే కనుగొందువు. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చు, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందేదరు. అందరం కలిసి పాడదాం. ఆనందమొందేదరు, ఆనందమొందేదరు, ఆనందమొందేదరు. మంచి పోరాటం పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును, మంచి పోరాటం పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును, తన ప్రత్యక్షత నపేక్షించుము, తన ప్రత్యక్షత నపేక్షించుము, నీతి కిరీటము, నీతి కిరీటము నీకివ్వబడును. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చు, జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందేదరు. అందరం కలిసి బిగ్గరగా ఆనందమొందేదరు, ఆనందమొందేదరు,
లేచినట్లయితే కీర్తనల గ్రంథము 15వ కీర్తన, Psalm 15, 5 వచనములు ఉన్నాయి. 5 వచనములు చదువుదాము, కలిసి చదువుదాము. 15వ కీర్తన. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండంలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూనూ కదల్చబడడు. దేవుడి కొద్ది మాటలు దీవించగలగా అట్లానే మనం నించొని ఉందాము. దేవుని కొద్దిసేపు డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే దేవుని స్తుతించి ఆరాధిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక కీర్తన చదవలేదా? కీర్తన పాట పాడుకున్నామా? కీర్తనే కదా చదువుకున్నాం. అంటే మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే ప్రశ్నలతో ఇబ్బంది పెడదామని ఉద్దేశం కలిగి ఉన్నాను. ఇబ్బందులు పెడుతుంటే అలర్ట్గా ఉంటుంటారు. ఏ ప్రశ్న వస్తుంది నెక్స్ట్, ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలి, తప్పైనా ఒప్పైనా చెప్పియండి. నోరును బాగుగా తెరువుడి, అప్పుడు ఆయన నింపుతారట ఇది దాన్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏముంది కీర్తనలో? అంటే లెసన్, లేదంటే ఒక నీతి, లేదంటే ఒక మారల్ ఏం నేర్చుకోగలము? అరే, నోట్లో నుంచి ఏమొస్తాయి? మాట కోసమే కదా ఉంది. అయితే దేవుడు మనం ఏం చేసినా చూస్తూ ఉంటుంటాడు కదా. నా టైం చాలా తక్కువ, గబగబా చెప్పేస్తాను. మొన్న మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు, నువ్వు అంత స్పీడ్ మాట్లాడితే మాకేం అర్థమవుతుంది అంటున్నారు. మరి నేను అంత పని చేస్తున్నాను, అంత స్పీడ్ మాట మీరు అంత క్యాచప్ అవ్వాలట. అలాగా నా సమయం చాలా కొద్దిగా ఉంది. దేవుడు మనల్ని చూస్తున్నాడని, దేవుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు చూస్తున్నాడని, మన తలంపు పుట్టకముందే ఆయన మనల్ని చూస్తున్నాడని సంగతి చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటుంటాం. స్త్రీలమే మామూలుగా మంచే 75%, 80% ఎక్కువ మాట్లాడుకుంటారంట తనలో తాను. స్త్రీలం అనిపిస్తుంటుంది ఎక్కువ బయట మాట్లాడతాం, లోపల కూడా ఎక్కువ మాట్లాడుకోవడమే కాదు, బయట కూడా ఎక్కువే మాట్లాడేస్తాం కదా సిస్టర్ సువర్ణ విజయ్ గారు కదండి. ఎక్కువ ఆలోచిస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ దినం సాయంత్రం ఆరాధన కోసం నేను సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాకు 2 తలంపులు ఇచ్చాడు, 2 ఆలోచనలు, 2 మాటలు జ్ఞాపకం చేశాడు. సామెతల్లోని 5వ అధ్యాయంలో ఉంటుంది, నరుని మార్గములు యెహోవా ఎరుగునట, వారి నడతలను ఆయన గుర్తిస్తాడంట. ప్రొవర్బ్స్ 5 చాప్టర్లో ఉంటుంది. ఆయన ఎరుగునట, మార్గములు, నరుని మార్గములు ఎరుగునట, వారి నడతలను గుర్తిస్తాడంట. ఎరుగును గుర్తించును అంటే 2 ఉన్నాయి. తెలుసు, తర్వాత అది ఎందుకు చేస్తున్నామో కూడా ఆయన గుర్తిస్తాడు. అదొకటి. తర్వాత దేవుడు ఇంకో మాట జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్తలోని 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మనుషుని మాటలకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటకట విమర్శ దినమందు లెక్క అప్పచెప్పవలసిందంట. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. నరుని యొక్క వ్యర్థమైన ప్రతి మాటకు, ప్రతి మాట అంటే ఆలోచించండి, ఒక సెంటెన్సే ఫామ్ చేసేస్తాం మనం. ప్రతి వర్డ్, ఎవ్రీ వర్డ్, ప్రతి మాటకి మనం విమర్శ దినమందు లెక్క అప్పచెప్పాలంట. లెక్క అప్పచెప్పాలి. మన మాటలు బట్టే మనం నీతిమంతులమని తీర్పు పొందుతామట. మన మాటలు బట్టే మనం అపరాధులమని తీర్పు పొందుతామట. మన మాటలు. ఇంకో సామెత ఉంటుంది కదా, లోకానుసారమైన సామెత, నోరు మంచిదైతే
ఊరు మంచిది అంటారు. ఎందుకు? ఊరంతా ఎప్పుడు మంచిది అవుతుంది? నోరు మంచిది అంటే మాటకి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత. మన శరీరంలో ప్రతిదానికి దుమ్ము ఉంటుందంట, కానీ నాలికకి మట్టుకు ఉండదు. అది ఎందుకే ఎట్టు కాలంటే అటు తిరుగుతూనే ఉంటుంది నోట్లోని, కిందికి పైకి వెనక్కి ముందుకి, అటు వంకర ఇటు వంకర వెళ్తుంటుంది. పళ్ళలో నొప్పి వచ్చినా వెంటనే నాలుగు నట్టు పెడతాం, ఇటు పెడతాం, వెనక్కి పెడతాం. ఉదాహరణకి చెప్తున్నాను. కనుక మనం ఏం చేస్తున్నాం, ఎలాగున్నాం, ఏంటో మనం దేవుడు ప్రతిదీ గమనిస్తాడు. కనుక ఈ సమయంలో మన నోటి మాటల వల్ల, మన నోటి మాటలతో దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇప్పుడు ఇంతవరకు మీ నోటి మాటలు ఎలాగున్నాయో నాకు అనవసరం, దేవునికి అనవసరం అనుకోండి. ఒక్కసారి ఆయన వైపు చూసి ఆయన ఆరాధిద్దాం, మనల్ని పరిశుద్ధపరచుకుందాం, ఆయన నామంను ఘనపరచుదాం, ఆయన నామంను కీర్తిద్దాం. పరిశుద్ధముగా మన ఆరాధన, మన నోటి నుంచి వచ్చిన ఆరాధన ఆయన్ని ఆకర్షించేలాగుండేలాగన ఈ సాయంకాల సమయంలో మనమందరం కలిసి కొంతసేపు ఆయన్ని ధ్యానిద్దామా, ఆయన్ని కొనియాడదామా, ఆయన్ని ఘనపరచుదామా. ఆయన మన జీవితంలో ఏదో మేలు, ఉపకారములు, స్వస్థతలు, లేదంటే ఆర్థిక పరిస్థితిని మార్చాడని మన జీవితాన్ని అలానే కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన క్యారెక్టర్ని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన లక్షణములను బట్టి, ఆయన గుణములను బట్టి ఆయన గొప్ప దేవుడని, సర్వోన్నతుడని, సర్వశక్తి గల దేవుడని, ఎలాంటి కార్యమైన నీ జీవితంలో చేయగలడని ఆయన ఆరాధిద్దామా ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఆయన నిన్ను ఎరిగినవాడు, నీ నడతలను గుర్తించువాడు. గనుక ఈ సమయంలో నీ తలంపు పుట్టకముందే, నా తలంపు పుట్టకముందే నీ ఆలోచనలు, నా ఆలోచనలు ఎరగును ఆయన. గనుక ఈ సమయంలో నీ మధురమైన ఈ సమయంలో ఆయన్ని ఆరాధిద్దామా, ఆయన్ని కొనియాడదామా. హల్లెలూయా. నిన్ను ఎరిగిన దేవుడను, నన్ను ఎరిగిన దేవుణ్ణి, నన్ను గుర్తించే దేవుణ్ణి, నా సమస్తం ఎరిగిన దేవుణ్ణి ఈ సమయంలో మనం ఏమై ఉన్నా ప్రభువా నన్ను క్షమించు, నా ఆరాధన అంగీకరించు, నా చిన్ని ఆరాధన అంగీకరించు, ఆయన అడుగుదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీ వెరిగియున్నావు. అందరం కలిసి బిగ్గరగా పాడదామా. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీ వెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. బిగ్గరగా పాడదామా ఆయన నామం స్తుతిస్తూ. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందు కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. అవునెస్సయ్యా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. అందుకు యేసయ్యా ధన్యవాదం
ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. బిగ్గరగా పాడదామా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. అవునెస్సయ్యా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. అవును తండ్రి. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగు. మరొకసారి పాడదామా. విచిత్రముగా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నడచినను పడుకున్నాను అయ్యా ఎరిగి ఉన్నావు. మరొకసారి. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. మరొకసారి పాడదాం. బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. హల్లెలూయా. ఆమె కలుగుచున్నది. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, 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 వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. అవునెస్సయ్యా. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. బిగ్గరగా చెప్తామా. హల్లెలూయా. 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 We praise you, Lord. Oh Jesus. Thank you, Lord. Thank you. Thank you. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. నీకే. అందరం కలిసి బిగ్గరగా పాడదామా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, నీటిపైన నడచిన నీ
అద్భుత పాదములు చూచుచు నే నడచెదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదము చూచుచు నే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే ఓ జీసస్, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. యేసయ్యా పరిశుద్ధుడా, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవుడా, గొప్ప తండ్రి. అవును ప్రభా, మా తలంపులు పుట్టకముందు, మా ఆలోచనలు పుట్టకముందు మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు. మేము పిండముగా ఉన్నప్పుడే నాయన విచిత్రముగా మమ్మల్ని తయారు చేశారు, నిర్మించారు. నిజమే నాయన, ఆశ్చర్యము కలుగుచున్నది నాయన. మా జీవితంలో మా మాటల చేత మిమ్మల్ని గణపరచు వారముగా, మా మాటల చేత మిమ్మల్ని మీకు అపకీర్తి తేని వారముగా మేము ఉండుటకు మాకు సహాయం దయచేసి మా ఆరాధన మీ సన్నిధికి చేర్చుకొని అంగీకరించి నాయన మీ వాక్యంతో మమ్మల్ని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఉజ్జీవపరిచి తిరిగి నాయన ఆత్మీయంగా ఇంకొంచెం లోతునకు మేము వెళ్ళుటకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన స్త్రీలందరికీ కూడా నా వందనాలు. కొంచెం నవ్వుతూ ఉందాము. అట్లా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పటి వరకు ప్రభా మా ప్రార్థనలో ప్రభా, మా పాటల్లో, మా స్తుతి ఆరాధనలో ప్రభా మీరే ఉండి ప్రభా నాయన మీరు అంగీకరించి వాటిని ప్రభా మా మీద కురిపించిన దీవెనలు బట్టి నీకు వందనాలు. మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలయ్యా. స్తోత్రం ప్రభా. నాయన కొద్ది సమయం నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినవి ఉండగా ప్రభా మా హృదయంలో సిద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభా. కేవలం వినివారమై మేము ఉండకుండాలాగా నీ వాక్యం విధేయులగుటకు ప్రభా మా హృదయాల్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాం. మనుషుల మాటల వలె కాకుండా ప్రభా నాయన ఇవి నీవు నాయన మాట్లాడి ఉన్నావని ప్రభా నాయన దాన్ని గ్రహించుటకు మీ అన్వయించుటకు మీ సహాయం దయచేయండి. నన్ను మరుగుపరచండి. కేవలం మీరు మాత్రమే మాట్లాడి మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ మాట నుంచి నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ మాట నుంచి నేను చదువుతాను. తీసిన వారందరూ ఫాలో అవ్వండి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను అల్ఫయు ఒమేగాను, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుండును. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. ఆ లిస్టులో మనం లేవని చాలామంది సంతోషించారా? అమ్మా, కుక్కలంటే కుక్కలని కాదు కానీ
మాటి మాటికి కుక్కతన్యవాదికి అటువంటి స్వభావం గలవారు అని చెప్పి కుక్కలను గురించి జాగ్రత్తగా ఉండండి అంటారు కదా, అటువంటి ఆంటీ ముందుకు వచ్చారు. అట్లాగా మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు అటువంటివే మనం ఏం చేయలేం, కానీ అటువంటి లాంటివే మనం చేయగలం. అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును ఎక్కడ ఉంటాడంట, వెలుపట నుండనిమ్ము. ఇక్కడ మనం చూడాల్సింది ఏమాటంటే పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఏంటంటే పరిశుద్ధుడు కదా. మనం అందరినీ కొరింథీ రాసిన పత్రికలోని పౌలు దాని స్టార్టింగ్లోని ఆ సంఘానికి రాస్తూ మొదటి మాటలు ఏంటంటే మీరు పరిశుద్ధమైన సంఘము అని చెప్పి వాన్ని అంటే పేరుతో పిలిచి వాని ఏంటంటే పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడిన వారని చెప్పి వారిని పిలిచిన తర్వాత ఏమంటున్నారంట, దేవుడు మనకు పెట్టిన పేరు పరిశుద్ధులు. నమ్మినా నమ్మకపోయినా ఏంటంటే మనల్ని అందరూ ఏమంటూ ఉంటారంటే పరిశుద్ధ జనము, పరిశుద్ధ జనాంగము, మనం పరిశుద్ధులము అని అంటూ ఉంటాం కదా. అటువంటి వారు ఎట్లాగుండాలంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి వారికి ఏంటంటే మన జీతం మనకుంది కదా, జీతం మనకు ఉంది కాబట్టి ఎట్లాగా పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండాలంట. జీవ వృక్షమునకు హక్కు గలవారై కదా గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ధన్యులంటే దీవించబడిన వారు. ఎక్కడంట మన వస్త్రములు ఉతుక్కోవాల్సింది, యేసయ్య రక్తంలోని మనము ఉతుక్కోవాల్సిన వారమై ఉన్నాము. పరిశుద్ధత విశ్వాసులందరికీ చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితం అనేది చాలా అమూల్యమైంది కదండి. నమ్ముతారా లేదా అమ్మా? ఎక్కడి వారమో ఏ ఊరో ఏ కుటుంబమో ఏమో తెలియదు. వివాహాలు చేసుకొని బట్టి మీ భర్తలు మిమ్మల్ని ఎవరి భర్తలు వాళ్ళు చేసుకొని బట్టి ఏంటంటే ఒక సంఘంగా ఏర్పడబడ్డాం కదా. జీవం గల సంఘంలోని మనం చేర్చబడి ఉన్నాం కదా. మనం పోషింపబడుతున్నాం మంచి దైవజనుల కింద, ఆత్మీయ తల్లిదండ్రుల కింద. రేయింబావులు మన కొరకు కన్నీరు కార్చి అటువంటి ఏంటంటే సేవకుల మధ్య మనము పోషింపబడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అని మన కష్టం సుఖం అన్నీ కొరకు వారు చూస్తూ ఉన్నారు కదా, యాచనలు చేస్తున్నారు. ఎవరండి మన కొరకు చేస్తారు అటు రీతిగా కదా. మన తల్లిదండ్రులే కొన్నిసార్లు బిడ్డల కొరకు మర్చిపోతూ ఉంటాం, కానీ వారు చేస్తూ ఉంటారు అటు రీతిగా. ఎందుకంటే అమూల్యమైందంట. అంతకన్నా ఇంకోటి ఏంటంటే యేసయ్య మనల్ని కొనుక్కున్నాడంట, యేసయ్య మనల్ని రక్షించాడంట అమూల్యమైన రక్తం ద్వారా. చాలాసార్లు నా ప్రార్థనలు ఎక్కువ ఏముంటుందా, మా చాలా పెద్ద కుటుంబం కదా, మా పెద్ద కుటుంబం చాలామంది. మా నాన్నమ్మ గారికి 5 సంతానం అయితే అందులో మా డాడీ 3rd అనమాట. అంత పెద్ద కుటుంబంలోని నేను అనుకుంటాను, నేను ఎక్కడ తారసపడ్డానయ్యా నీకు, నన్ను ఎన్నుకున్న ముందు నా కుటుంబంలోంచి ఇంత పాపిని ఇంత 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 ఘోరంగా ఉన్న జీవితంలోంచి నన్ను ఎక్కడ పట్టుకున్నావు ప్రభువా, పోనీ పట్టుకున్న వాడిని పిలిచి ఏంటంటే సేవలో పెట్టావు. ఎంత కృపయ్యా, ఎంత మేలు. నమ్మరు. ప్రతి దినం ఏంటంటే ఇచ్చిన రక్షణ అంతం వరకు కాపాడుకోవాలి, అవునా కదా. ఇది మనకు ఉచితంగా వచ్చి చాలాసార్లు చెప్తాను నేను ఈ మాట, ఎందుకంటే నాకు ఉచితంగా వచ్చింది కన్నయ్య. అంతం వరకు దీన్ని ఏంటంటే కాపాడుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నేనైతే చెల్లించలేదు, కానీ మీరు నా కొరకు సిలువలో మీరు ప్రాణం పెట్టి ఉన్నారు కాబట్టి ఏంటంటే అర్హతని ఇచ్చారు. ఏ యోగ్యత, ఒక పాట ఉంటుంది కదా, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటక్క కదా. దేవుడు ఎంత కృపగల దేవుడు. ఎటువంటి యోగ్యతలు లేవు, ఎటువంటి మంచితనం లేదు, కానీ దేవుడు ఏం చేశాడంట, అంతటి యోగ్యత ఇచ్చాడు, అంతటి స్థానాన్ని ఇస్తున్నాడు, అంతటి ఆధిక్యతని ఇస్తున్నాడు. రేపటి దినాన నిత్యము ఆయనతో పాటు ఆయన సింహాసనంలో ఆయన ప్రక్కన కూర్చోబెట్టాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు కదా. అటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆత్మీయ జీవితము చాలా అమూల్యమైంది కదా. అందుకే ఏంటంటే యాదాలోపంగా దేవుడు వేసే తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు, మళ్ళీ నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఆత్మీయ జీవితంలో చాలా ధీమా వచ్చేస్తుంటుంది. ఇంకేముందులే, నేను ఆ బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఇంక దేవుని రాజ్యానికి నేను వెళ్ళిపోతాను, దినాన మరణిస్తే పరలోకంలో ఉంటూ ఉంటాం. ఏంటంటే ఇంకా
బాప్తిజం అయితే తీసుకుంటాం, రక్షణ అయితే తీసుకుంటాం, కానీ ఆయా సమయాల్లో ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటాం. పాపం మన జీవితంలోకి వస్తూనే ఉంటుంది, బలహీనలు అయిపోతూ ఉంటాం, ఓటం మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. అట్లాగా కొనసాగిస్తూ పర్వాలేదులే, ఏంటంటే మనది ఏంటంటే పిలిస్తే పలికే దేవుడు కదా, ఎక్కడికో అన్ని కొండలెక్కి వెళ్ళాల్సింది ఏమీ లేదు కదా, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది సమర్పించుకోవాలని అట్లాంటివి ఏమీ ఆంక్షలు పెట్టే దేవుడు కాదు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేస్తే ఆయన కునుకడు నిద్రపోని దేవుడు కదా అని చెప్పిన ధీమా వల్ల, లేదంటే కృపగల దేవుడు నా కొరక ఏంటంటే పరలోకాన్ని విడిచిపెట్టిన దేవుడు ఇప్పుడు ఆ పరలోకం పోతుందంటే దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు కదా. అటువంటి ధీమాతోని, అటువంటి వాత వేయబడిన మనస్సాక్షితోని ఏం చేస్తూ ఉంటాము అంటే పాపం వెంబడి పాపం, పాపం వెంబడి పాపం, ఆ బలహీనతల్లో ఆ పాపంలో అట్లాగా ఓడిపోతున్న ఆత్మీయ జీవితంలో కొనసాగించుకోవటం మనకి ఏంటంటే అలవాటు అయిపోతుంది. కానీ ఏంటంటే చాలాసార్లు ఎందుకు పాపం జీవితంలో మనం కొనసాగబడుతూ ఉంటామంటే ఒక మాట చూడండి, అది మన అందరికీ తెలిసినవే. ఏంటంటే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము త్వరగా తీసినట్లయితే మనం ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథము, సామెతల తర్వాత ఉంటుంది. అమ్మ ఇట్లా చెప్తున్నానని ఏమనుకోకండి, త్వరగా వెళ్ళిపోతామని. 11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఏంటంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగట్లేదంట. మనం ఇప్పుడు పాపం చేస్తున్నాము, మనం ఒక దేవునికి విరోధమైన పాపం మన జీవితంలో వెళ్తున్నప్పుడు, అబద్ధం ఆడుతున్నప్పుడు, లేదంటే ఏమైనా మోసం చేస్తున్నప్పుడు, ఎవరికన్నా ఏంటంటే అసూయ ద్వేషము అవి మన హృదయంలోకి వస్తున్నప్పుడు అన్ని పాపాలే, శరీర క్రియలు అవన్నీను కదమ్మా. అల్లరితో కూడిన మాటలు, పోకిరి మాటలు, చెడు మాటలు, లేని మాటలు, కొండెములు, అల్లరితో అన్నీ ఏమని అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. గల్తీ రాసిన పత్రిక అవన్నీ కూడా ఏంటంటే పాపం. అటువంటి క్రియ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంట, తగిన శిక్ష అంట, దానికి తగ్గ శిక్ష ఏంటంటే శీఘ్రంగా అంటే వెంటనే వెనువంటనే మన మీదకి కలగపోవట చూసి ఏం చేస్తున్నారంట, మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురంట. అంటే దేవుని భయం లేకుండా ఏం చేస్తాడంట, దేవుడు మనల్ని చూస్తున్నాడని, మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన అదృశ్యమైన దేవుడు, ఆయన కనులు మనల్ని చూస్తున్నాయని చెప్పి ప్రతి సమయంలోని ఆయన మన కనులు మన మీద ఉన్నాయని, మన ప్రార్థనల మీద ఉన్నాయని, మన పనుల మీద ఉన్నాయని చెప్పి దానికి ఏంటంటే నిర్లక్ష్యం కదా, అలాగే చేసి ఎందుకంటే దానికి తగ్గ శిక్ష రాలేదు. మనం చూసినా ఉపేక్షించే దేవుడు కదా, ఊరుకునే దేవుడు కదా. అటు ముందంతా ఏమైందంటే పాత నిబంధన కాలంలోని అట్లాంటి దేవుడు కాదంట. వెను వెంటనే ఏంటంట, కంటికి కన్ను పంటికి పన్ను, హత్య చేసావా మనకి హత్య చేయాల్సిందే, ఒక పన్ను పోయిందా ఒక పన్ను మళ్ళీ అట్లాగా దేనికి అట్లా బ్యాలెన్స్ అయిపోయి దేవుడు అలా శిక్ష విధించాడు. వెంటనే అగ్ని వచ్చేసింది. కోరాహు అభిరాము ఏంటంటే వారు తిరుగుబాటు చేసినప్పుడు మోషే మీద, లేదంటే ఇంకేదైనప్పటికీ అంతవరకు ఏంటంటే దేవుడు వెను వెంటనే శిక్షను విధించేసేవాడు. ఏదంటే జనసమూహం అంటే ఆ పాలెంలో ఉన్నవారు కానీ, లేదంటే సంఘంలో ఉన్నవారు కానీ ఏంటంటే భయం పుట్టులాగున దేవుడు ఏంటంటే వారి మీదకి శిక్ష అనే సపీరా వాళ్ళు కూడా వాళ్ళు మోసం చేస్తారు కదా. కొంత భూమిని అమ్మి తెచ్చినప్పుడు ఏంటంటే అపోస్తలుడు పేతురుకి వచ్చి చెప్తే ఇంతే అమ్మాము అని చెప్పి వారు ఏంటంటే పరిశుద్ధాత్మను ఏంటంటే దుఃఖపరిచి ఉన్నారు. మీరు ఎందుకు ఎవరు ప్రేరేపించారు అని చెప్పి పేతురు అడుగుతుంటారు, ఎందుకు మీరు మోసం చేయవలసింది, ఎందుకు మీరు అబద్ధం ఆడాల్సింది, ఎందుకు మీరు ఇట్లాగా ఎంత అమ్మితే అంతే సంఘానికి ఇవ్వాల్సి ఉండదు కదా, మీరు ఎందుకు ఇట్లాగా చేసి ఉంటారని అన్నప్పుడు ఏంటంటే వెంటనే భార్య భర్త కూడా చనిపోయినప్పుడు అప్పుడు ఏమొచ్చిందంట, అక్కడ మాట ఉంటుంది ఏంటంటే సంఘంకు భయం కలిగెను అని ఉంటుంది ఆదిమ సంఘంలో. అట్లాగే అప్పుడు వరకు వచ్చింది. కానీ మన నాటికి వచ్చేసరికి ఏంటంటే కృపకాలం, వీఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్. అందుకే ఏంటంటే భయం విడిచి ఏంటంటే పాపము త్వరగా మనం చేస్తున్నాం, పాపంకే పరుగులు పెడుతున్న వారం. చూడండి అట్లాగే సంఖ్యాకాండము 14వ అధ్యాయం తీయండి ఒకసారి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 40వ మాట చదువుతాను చూడండి. వారు ఉదయంనే లేచి ఆ కొన మీదకి ఎక్కి, చిత్తమండి మేము పాపం చేసిన వారము యెహోవా చెప్పిన స్థలముకు వెళ్ళుదము అనేది.
అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువు ఎదుట హతం చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలే అనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించడం మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండలేదు అని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొన ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగా ఉన్న అమాలేకులు కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హొర్మాను వరకు వారిని తరిమి హతం చేసిరి. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, వేగులు వారిని మోషే పంపిస్తారు కదా కనాను దేశాన్ని. దాన్ని వేగులు వారిని కొంతమంది పంపించిన తర్వాత కొంతమంది ఇద్దరు మాత్రం తప్పితే మిగతా వారందరూ చెడ్డ సమాచారం తెస్తూ ఉంటారు. అది మనం జయించలేము, అక్కడ ఉన్నవారు ఉన్నత దేహులు మిడతల వండే మనం ఉన్నాము, ఖచ్చితంగా ఆ దేశాన్ని మనం జయించలేమని చెప్పినప్పుడు వారు ఎలుగెత్తి ఏడ్చారంట. రాత్రంతా ఎలుగెత్తి ఏడుస్తారంట, సనుగుతారంట మోషే మీదను అహరోనుల మీద. అదంతా అయిన తర్వాత దేవుడికి కోపాన్ని రేగి ఈ నెన్నాళ్ళ వరకు ఇజ్రాయెల్ని ఇంకా సహించాలి, వీరు 10 మార్లు నన్ను విసిగించారు, నన్ను కోపాన్ని రగిల్చారు, కాబట్టి నేను కిందటి వారం చెప్పినట్టు ఈ మొదటి తరం వారు ఇక్కడ నశించిపోతారు. పైన చెప్తాడు దేవుడు, అక్కడ మీరు నన్ను తృణీకరించారు కాబట్టి ఈ తరం వారు అందరూ రాలిపోతారు. ఎందుకంటే 40 దినాలకి సంవత్సరానికి ఒక రోజుకి ఒక సంవత్సరం లెక్కన 40 దినాలు తిరగాల్సింది 40 సంవత్సరాలు మీరు తిరుగుతారు అని చెప్పిన తర్వాత ఇక్కడ జరుగుతుంది. కాలేబు ఎవరు యెహోషువ తప్పితే మిగతా అందరూ ఉండిపోయిన తర్వాత మోషే ఇజ్రాయెల్కి ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. అమ్మా ఎలా ఉంది చూసారా, వాళ్ళు పశ్చాత్తాపం దుఃఖించిన తర్వాత రాత్రంతా ఏడ్చారంట, ఎలుగెత్తి ఏడ్చారంట. ఎలుగెత్తి ఏడ్చడం ఏంటమ్మా, గొంతు ఎంత ఉంటుందో స్వరం అంతా పెట్టి గట్టిగా పిల్లలకు ఒకసారి ఏదైనా ఇవ్వకపోతే ఫోన్లు ఏమైనా ఇవ్వకపోతే కింద పడి అట్లాగా ఎలుగెత్తి ఏడుస్తారమ్మ, దాన్ని ఎలుగెత్తి ఆడటం అంట. గట్టిగా ఏడుస్తారు చూడండి, అట్లాగా ఎలుగెత్తి ఏడ్చారంట, కేకలు వేశారంట, మోషే అహరోనుల మీద సనిగారంట. 40 సంవత్సరాలు వాళ్ళు అన్ని సంవత్సరాలు దేవుడు దేన్నైతే ఏదైతే చెప్పి ఐగుప్తు దేశంలోంచో వాళ్ళు బయలుదేరారో దాన్ని మీరు చూడరు, మీరు ఇక్కడే చనిపోతారు, మీరు ఇక్కడే రాలిపోతారు, మీరైతే ఆ కనాను దేశంలోని మీరు ప్రవేశించిన అన్న మాటకి ఎట్లా ఉంటుందమ్మా, అన్ని ఆశలు కదా, దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి నడిపించడం అన్న మాటకి ఎట్లాగైపోవాలి వాళ్ళందరూ. రాత్రంతా ఏడ్చారు, సనిగారు, కానీ ఒకే మాట మళ్ళీ ఉదయంనే లేచి మోషే వద్దంటున్నాడంట, అమాలేకుల మీదకి వాళ్ళ మీద యుద్ధం చేయకండి, మీరు అవిధేయులు అయ్యారు కాబట్టి మీరు జయించలేరు ఆ యుద్ధానికి అని అయినా వారు మాట వినకుండా వెళ్ళారు. భయం లేని ప్రజలు అన్నమాట ఇజ్రాయేల్ కదా. భయం వీడితే మనం ఏం చేస్తూ ఉంటాం చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది 16వ అధ్యాయంలో 16:6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగి పోదురు అంట. దేవుని యందు భయం ఏం చేస్తుందంట, దేవుడు చూస్తున్నాడని కదా అన్న భయం ఏం చేస్తుందంట, మనం పాపం చేయకుండా పాపం జోలికి పోకుండా పాపంలో పాలివారం అయి ఉండగలాగున ఏం చేస్తుందంట, మనని పాపానికి దూరంగా ఉంచుతూ ఉంటుందంట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎందుకు మనం పదే పాపంలోని మనం పడిపోతూ ఉంటామంటే, మనము ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటామంటే. ఏం మర్చిపోతామో ఇక్కడ పేతురు గారు చెప్తారు చూడండి, 2వ అధ్యాయము చాలాసార్లు ఒక విషయం మర్చిపోతూ ఉంటామంట. 2 పేతురు 9వ మాట నేను చదువుతాను. 1వ అధ్యాయము 9వ మాట. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయం చేసుకొని మరి జాగ్రత్త పొడిటి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు కదమ్మా. ఇక్కడ ఏం చెప్తారంటే, ఎప్పుడు మనం తొట్టిల్లమంట, మనం జాగ్రత్తగా ఉన్నప్పుడైతే మన పిలుపును మన ఏర్పాటును నిశ్చయం చేసుకొని, మనం ఎందుకొరకు దేవుడు మనం పిలిచి ఉన్నాడో, ఎందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడో ఆ పిలుపును మనం నిశ్చయం చేసుకొని జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే మన క్రియలు మన ఆలోచనలు అన్నీ మనం జాగ్రత్తగా ఉండంటే మనము తొట్టిల్లరు అని ఉంటుంది. ఇంకొకటి
మనం ఏంటి మర్చిపోతూ ఉంటామంటే, అలాగే ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నప్పటికీ ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వకాలపు ఏంటంటే శుద్ధి కలిగిన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి ఏమవుతాడంటే అటువాడు గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అంటే మనం ఎందుకు పాపంలో పడిపోతామంట, ఎట్లాగా మనం ప్రభు రక్తంలో మనం పాపంలో ఏంటంటే మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మన పాపంలో ఏంటంటే మనం చేసిన క్రియల వల్ల మనకి రక్షణ రాలేనప్పుడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడితే ఇది మీ వలన జరిగినది కాదు, ఇది దేవుని వరమే. ఏంటంట ఇది మీ వల్ల కాదు, దీన్ని బట్టి మీరు ఎవరు అతిశయింపవలదు కాదు, కానీ ఏంటంట ఇదేంటంట మీరు కేవలం విశ్వాసం వల్ల నేను కృప ద్వారానే మీరు ఏంటంటే మనం రక్షణ పొంది ఉన్నాము కదా. అమూల్యమైన ఏంటంటే దేవుని రక్తం ద్వారా. ఎటువంటి రక్తం ద్వారా అని అంటే చూడండి, అదే పేతురు ఇంకొక మాట అంటాడంట, కిందను చూసుకున్నట్లయితే ఎటువంటి దాని కొరకు మాట్లాడుతూ మొదటి పేతురు అదే అధ్యాయంలో చూడండి, 1 పేతురు 1 అధ్యాయము 19వ మాట, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగురు కదా. అంటే ఏంటంటే మనం ఎటువంటి రక్తం ద్వారా అంటే విమోచింపబడ్డం అంటే, పాత నిబంధన కాలంలో అంతయు కూడా ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు. వారు ఏం చేసేవారంటే సంవత్సరానికి ఒక్కసారి లేదంటే వారు పాప పరిహార్థ బలిగా కోడలు కానీ లేదంటే గొర్రెలు కానీ లేదంటే ఇంకేదన్నా రక్తం జంతువుల రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి వెళ్ళి లోపలికి పరిశుద్ధ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రజలందరినీ తనది కాని రక్తంతో, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఏంటంటే తనది కాని రక్తం ద్వారా ఏంటంటే పాప పరిహార్థాలు అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్, వారందరి కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి వారి పాపాలన్నీ ఏంటంటే ఏంటంటే జంతువు మీద వేసి చూడండి, అట్లాగే ఆ చేతులు పెట్టిన తర్వాత ఆ జంతువు మీద దాన్ని బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తాన్ని పట్టుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తనది కాని రక్తం ద్వారా దాన్ని ఏంటంటే ప్రాయశ్చిత్తం, ఆ పాపాలకు అన్నిటికీ ప్రాయశ్చిత్తం చేశారు. కానీ ఎడ్ల యొక్కయు అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, కోడళ్ళ యొక్క రక్తంతో కానీ ఎడ్ల యొక్క రక్తంతో కానీ మనము ఏంటంటే పరిశుద్ధపరచుట అసాధ్యము. అది ఎరిగి ఉన్నాం కాబట్టి, అది తెలుసుకున్నాం కాబట్టి మనము అటు నిర్జీవన ఏంటంటే మాట్లాడలేని మోగవైన అటువంటి అంటే దేవతలన్నీ విడిచిపెట్టి, దేవుళ్ళు కాని వారిని అన్నీ విడిచిపెట్టి జీవం గల దేవుని దగ్గరికి మనము వచ్చి ఉన్నాం. ఏంటంట తన స్వరక్తం ఇచ్చి, యేసయ్య ఏం చెప్తున్నాడంట, స్వరక్తం ఇచ్చి నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కుని ఉన్నాను. అది మనం ఏంటంటే మనకి చాలా ఉచితంగానే ఉంటుంది, మనం ఏం చెల్లించిన లేదు కానీ రక్షణ పొందుకోవటానికి కదా, ఏమి ఇవ్వనవసరం లేదు కానీ ఏది ఇవ్వలేదు కూడా కదా. కానీ ఏంటంటే అది మర్చిపోతూ ఉంటాం. క్రమేపీ లోకంలో మనం పడిపోయి లోక ఆకర్షణలకే లేదంటే పరిస్థితులను బట్టి ఆయా సమయాల్లోని దేవుడు మనల్ని నీతిమంతులుగా ఆయన ఇచ్చిన రక్షణను లేదంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధతను ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని కోల్పోతూ ఉంటాం. దేవుడు పరిశుద్ధపరచుట దేవుడి బాధ్యత. ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. దాన్ని ఎంతవరకు కాపాడుకోవాలంటే అంతవరకు కాపాడుకునే బాధ్యత అది మనది అంట కదా. యోహాను సువార్తలోని 1 యోహానులో ఒకటి ఉంటుంది, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను కాపాడుకున్ను, అప్పుడు దుష్టుడు వాడిని ముట్టడు అని ఉంటుంది. అంటే దేవుని వల్ల పుట్టిన ప్రతివాడు, మనం అందరం ఏంటంట శరీర సంబంధం వల్ల పుట్టిన వారం కాదు కానీ ఆత్మ సంబంధం గల యేసు రక్తం ద్వారా మనము జన్మించినాం. నూతన జన్మ మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మనం దేవుని వలన పుట్టిన వారం, మన తండ్రి దేవుడు కాబట్టి ఏంటంటే ఆయన మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఏంటంటే మనము తన్ను తాను భద్రపరుచుకుంటాడంట, తన్ను తాను కాపాడుకుంటాడంట. మనకిచ్చిన ఆ పరిశుద్ధతను ఎప్పటి వరకు అనంట అంతం వరకు. చూడండి, తిమోతి రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ ఉంటాడు తిమోతికి పౌలు. ఆఖరిలో అన్ని విషయాలు హెచ్చరించిన తర్వాత ఒక మాట చెప్పిన తర్వాత చాలా మంచి మాట చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయము 12వ మాట, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవము చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటిమి. మనం ఒప్పుకున్నామమ్మా, మంచి ఒప్పుకోలు ఎంతమ్మా, అందరు సాక్షులు ఎదుట
అడిగే ఇచ్చారా మీ అందరికీ పాస్టర్ గారు బాప్టిజము? అందరినీ ఇచ్చారు. ఎప్పుడన్నా రండి ఫస్ట్కి ఈస్టర్ కానీ పాస్టర్ గారు బాప్టిజం ఇచ్చినప్పుడు మళ్ళీ అడుగుతారు, నిన్ను ఎవరన్నా ప్రలోభ పెట్టారా, నిన్ను ఎవరన్నా బలవంతం పెట్టారా, అమ్మాయినా నాన్నైనా ఎవరన్నా కానీ నీ ఇష్టం ఉందా, నీ ఇష్టం లేకుండా నువ్వు చేస్తున్నావా లేదన్నా అవన్నీ పెట్టి ఏంటంటే తిమోతికి చెప్తున్నాడంట. అన్ని ఆజ్ఞలు ఇచ్చి ఎఫెసీ సంఘానికి ఆఖరిలో ఇంకా పౌలు వెడలిపోతాడు లేదంటే ఆఖరి దినంలోని ఏం చెప్తాడంట, తిమోతిని ఏంటంటే ఎఫెసీ సంఘాన్ని అప్పచెప్తూ కొన్ని హెచ్చరికలు చేసిన తర్వాత ఆఖరిగా ఏంటంటే చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, విశ్వాస సంబంధంలో నువ్వు పోరాడు, నువ్వు దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చి క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకాను అనింద్యంగాను ఈ ఆజ్ఞ గైకొనవలనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంట, ముగ్గురిని సాక్షులు పెడుతున్నాడంట కదా. మీరు సంఘం ముందు లేదంటే మంచి ఒప్పుకోలు మీరు ఒప్పుకున్నారు, పరిశుద్ధంగా అంతం వరకు జీవిస్తానని. ఇంకొకటి ఏంటంటే సమస్తమునకు జీవాధారమైన కదా, మీ ప్రాణములు అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి, అన్నిటికీ జీవం ఎవరై ఉన్నాడంట, దేవుని తండ్రి అయిన దేవుణ్ణి పెడుతున్నాడు. ఆ తర్వాత ఏమంట ధైర్యంగా ఎవరి ముందు, ఎందుకు పొంతు పిలాతు వద్ద ధైర్యంగాని క్రీస్తుని పెట్టాలంటే, ఎందుకంటే ఈవెన్ అట్ ద టైమ్స్ ఆఫ్ డెత్ కదా, మరణానికి అప్పగింపవలసిన సమయంలో కూడా నీవు రాజువా అని అడిగి పిలాతు అడుగుతూ ఉంటాడు, నీలో ఏ పాపము లేదా అవన్నీ అడుగుతున్నప్పుడు కూడా ఎస్ నీవు అన్నట్టే నాలో ఏ పాపము నేను లేదని చెప్పి ఒప్పుకుంటాడు. అంటే ప్రతి సమయం ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ బాధ వచ్చినప్పుడు, ఏ నింద వచ్చినప్పటికల్లా మన పరిశుద్ధత కోల్పోవలసిన పరిస్థితులు అవి ఏవైనప్పటికీ, చిన్న అబద్ధం లేదంటే ఇది చెప్పడం వల్ల, లంచం ఇవ్వడం వల్ల, మనం అబద్ధం ఏదైనా మొహమాటానికి చెప్పవలసి వచ్చినప్పుడు, ఏదైతే మిక్కిలి చిన్న విషయాలు అయినప్పటికీ సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపం అయినప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో క్రీస్తే అటువంటి సమయాల్లోని ఏంటంటే ధైర్యంగా ఏంటంటే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇంక నువ్వు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఎందుకు నువ్వు అంతం వరకు నువ్వు నిలిచి ఉండాలంటే, ఆయన వెళ్ళినవాడు, నేను రక్షించినవాడు మళ్ళా ఆయన త్వరగా రానే ఉన్నాడు. కాబట్టి అప్పుడు వరకు, ఎప్పుడు వరకు అంటే ఆ ప్రత్యక్షమగు వరకు. ఎప్పటి వరకు? కొన్నాళ్ళుంటే బాప్టిజం తీసుకున్న 2-3 నాలుగు చాలా బాగానే ఉంటుంది, 1 సంవత్సరం అనుకోండి, 2 సంవత్సరాలు. ఆ తీవ్రత, మంట, ఆశ ప్రతి మీటింగ్లోని మనమే కనబడతాం. ప్రతిరోజు వాక్యం చదువుకుంటే, ప్రతిరోజు మోకాలు వేస్తాం, ఎవరు వేసినా వేయకపోయినా, ప్రతి ఉపవాస దినం మనమే ఉంటాం. అన్నిటికీ ముందు మనమే, అన్నిటికీ మన చేతులే కనబడతాయి సంఘంలో పైకి కదా, అన్నిట్లోని మనమే ఉంటాం. కానీ కొన్నాళ్ళు అయ్యేసరికి ఆరిపోతుంది, ఆ మంట ఆరిపోతుంది, దిగజారిపోతూ ఉంటాం, ఆసక్తి తగ్గిపోతుంటాం, మాంజులం అయిపోతుంటాం, నిరాశ, నిస్పృహ, ఓటమి, బలహీనత ఒకటిగా పాపాల్లో మనం పడిపోతూ ఉంటాము. ఇవన్నీ ఏం చేస్తుంటాయంట, మన గురి తప్పిపోయి మనము తొలగిపోతాం. దేవుడి ఉద్దేశము, దేవుడి ప్రణాళిక, దేవుడు ఎందుకొరకు ఏర్పరచుకున్నాడంట ఆయన పక్కన ఆయన ఏంటంటే మహిమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. కాబట్టి మరలా ఆయన సంఘాన్ని మనము, ఆయన సంఘం ఎవరంట మనమే, ఆయన పక్క నిలబడటానికి మచ్చ, ముడత, కలంకం అది ఏది లేకుండా ఆయన వాక్యమును లేదంటే ఆయన రక్తము ఉతక స్నానం చేసి ఆయన పక్కన నిలబెట్టుకోవడానికి దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ మనం చాలాసార్లు దేవుడిని నిరాశపరుస్తూనే ఉంటాం. దేవుడిని మన వలన ఆయన గాయాల్ని రేపుతూ వారంగా మనం కొనసాగుతుంటాం. కాబట్టి అనింద్యంగా, నిష్కలంకంగా, అంటే ఒక్క కలంకమైన లేనప్పుడు, ఒక్క నిందైన లేకుండా ఆయన ఆజ్ఞను మనము గైకొని వారమై ఉన్నామని అని ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఇంకొక మాట చదువుతాను చూడండి. 10వ అధ్యాయము 26. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ ఏంటంటమ్మా, ఎట్లాగంట సత్యము, నిజమే, దేవుడే నిజమైన దేవుడు, సత్యము, ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయనే మార్గము, అవన్నీ తెలుసుకుంటాం, అనుభవపూర్వకంగా అన్నీ తెలుసుకుంటాం. ఎందుకంటే అనుభవాలు వస్తూ ఉంటాయి, దేవుడు మంచితనాన్ని చూస్తుంటాం, దేవుని అద్భుతాలు చూస్తూ ఉంటాం, దేవుని ఆశీర్వాదాలు మనం కుటుంబాల్లో చూసిన తర్వాత కూడా కొన్నిసార్లు పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా తెలుసు పాపంకి వచ్చే జీతము
ఏంటంటే మరణమని, పరిశుద్ధత లేకుండా ఎవడూ దేవుణ్ణి చూడలేడని, హృదయశుద్ధి గలవారు ధన్యులని, ఆయన పరిశుద్ధతను కోరే దేవుడని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఏంటంటే మీరు పరిశుద్ధులే ఉండాలి అని పేతురు అంటూ ఉంటాడు కదా. మేము పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు ఏంటంటే కొన్ని విషయాల్లో, మీ ఫ్యామిలీ విషయాల్లో, మీ పిల్లల విషయాల్లో పరిశుద్ధంగా ఉండండి. మిగతా విషయాలు, ఆఫీస్ విషయాల్లో ఉండవసరం లేదు, లేదంటే చర్చిలో ఉండవసరం లేదు, మీ సర్వెంట్స్ దగ్గర ఉండవసరం లేదు. ఏదో విషయాల్లో ఏదో ఒక ఏరియా వదిలేదు కానీ దేవుడు ఏమంటే సమస్త ప్రవర్తన యందు, ఏంటమ్మా ఎక్కడ సమస్త ప్రవర్తన యందు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక. ఎటంటే మన దేవుడు, ఏ దేవుడికి అటువంటి పేరు అయితే లేదు కానీ మన దేవుడికి ఉన్న పేరు ఏంటంటమ్మా పరిశుద్ధుడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నాము కదా. అటు రీతిగా పిలిచినవాడు పరిశుద్ధుడు. ఎవరైనా ఏంటంటే తండ్రి పోలికలు బిడ్డల్లో రావాలని ఖచ్చితంగా తండ్రి ఆశిస్తుంటాం. తల్లిదండ్రులుగా మన బిడ్డలకి చూస్తూనే ఉండే పుట్టగానే ఏంటంటే పోలికలు కనబడవు. పుట్టిన మొదటి రోజు ఏం కనబడితేమో ఒక గంటలోకి అయినప్పటికీ మన తాతలు అవ్వలు అందరూ ఏం చేస్తాడు, ఎత్తుకోవడం, ఈడు మా అబ్బాయిలాగా ఉన్నాడా, ఈడు మా మనవడిలాగా ఉన్నాడా, మా కోళ్ళ ఎవరి పోలిక, మా కోళ్ళ పోలికి వచ్చిందా, మా అబ్బాయి పోలికి వచ్చిందా, అత్తలు అట్లాగ అన్నీ వెతికేసుకుంటుంటారు. ఎందుకంటే ఆశ ఏంటంట, నా బిడ్డ పోలిక, నా రక్తము ఉండాలి. మనం కూడా ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమంట. ఎట్లాగొచ్చింది ఈ సంబంధం అంట, బంధువులదేమో కానీ ఇది కూడా రక్త సంబంధమే. అమూల్యమైన రక్తం దాన్ని చిందించి సంఘంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో మనం దేవుడు మనల్ని ఎంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంట, కూర్చి జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయమైన తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులకు దహింపబోవు తక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఏంటమ్మా, న్యాయమైన తీర్పును మనం ఎదురు చూడాలి. విరోధులకి అంటే మిగతా వంద భక్తిహీనులతో పాటు తక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనాను, ఆ కిందను చూద్దాం చూడండి 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఎట్లా ఉంటుందంట, మనము బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాం. పాపం అంటే తెలుసు, చిన్నపిల్లలు ఏం కాదు మనం కదా. వేళ్ల తరబట్టి సంఘానికి వస్తున్నాం, పాలువారం అవుతున్నాం, ప్రభు బలలో మనం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. చిన్నపిల్లలమైతే కాదు. కానీ ఏంటంట, ఎట్లా పాపం మరలా మన జీవితంలో దొరికిన కుక్క తన వాంతి తిరిగిన పంది దొరికినట్టు ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, అట్లాంటి పరిస్థితి మన జీవితాల్లోకి వస్తే ఎట్లా ఉన్నామంటే మనము ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, చూడండి ఎంత మాట, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును, మన్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఏం చేశాడంట, తన రక్తాన్ని చించాడు, దాన్ని వెలగా చెల్లించాడు, తను శరీరమును క్రయధనముగా అర్పించుకున్నాడు. అటువంటి రక్తాన్ని ఏం చేస్తున్నావు అంట, ఎట్లాగంటే సాధనమైన అపవిత్రముగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించినవాడు. అవును, అప్పుడు ఏంటంటే దేవుడు మనలోని ఏంటంటే ఇచ్చాడంట, ఆత్మని ఇచ్చాడు. ఏంటంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఉంచినాడు. మనం రక్షణలోకి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మన అనాథులుగా విడిచిపెట్టలేదు, కానీ ఏంటంటే దేవుడు తన ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. అన్నిటినీ బోధించుటకు, పాపం ఏంటి, ఇది రైట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్, నువ్వు చేస్తుంది తప్పు అయితే తప్పు, లేదంటే ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, లేదంటే నువ్వు చేసింది లేదంటే మళ్ళీ చేయకూడదు, అట్లాంటి ఏంటంటే మనస్సాక్షిని గద్దించటానికి పరిశుద్ధాత్ముడు ఉంచినప్పుడు ఏం చేస్తూ ఉంటామంట, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడల్లా, వాక్యంతో హెచ్చరించినప్పుడల్లా, వాక్యంతో మనల్ని తట్టినప్పుడల్లా దాన్ని ఏంటంటే మనము తిరస్కరిస్తూ ఉన్నామంట, పక్కన పెట్టేస్తుంటాం. వాడి మాటని, వాడి స్వరాన్ని మనము వినలేనప్పుడు ఏం చేస్తామంటే దాన్ని తిరస్కరించి ఎంత ఎక్కువైన దండకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఏంటంట, ఇంకట్టి వారికి అంటే అటువంటి వారికి ఎంతటైనా ఏంటంటే దండన ఉంటుందంట. అటువంటి వారికి ఏంటవుతుందంట, దేవుడు ఇంకా కనికరించి వారికి చేసిన బలి ఇంకను బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఇలా పాపమునకు బలి ఇంకను ఉండదు కదమ్మా. పాపమునకు మళ్ళా ప్రాయశ్చిత్తం కానీ బుద్ధిపూర్వకంగా చేస్తే వారికి అటువంటిది ఏమీ మళ్ళా ఉండదు. అదే పేతురు రాసిన పత్రికలో కూడా మళ్ళీ అదే మాటను చెప్తున్నాడు చూడండి. 2 పేతురు 2వ అధ్యాయము 20వ మాట. అదే మాటల్ని మరి విపులంగా మళ్ళీ పేతురు మాట్లాడుతుంటారు. 2 పేతురు 2వ అధ్యాయము 20వ మాట. వారు ప్రభువును రక్షకుడును
రక్షకుడు అయిన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యంను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడువరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును కదా. వారి నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకొని, అనుభవపూర్వకంగా ముందుకోట అనుభవ జ్ఞానం వచ్చింది చూడమ్మా, అనుభవపూర్వకంగా అన్నీ తెలిసి 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 మళ్ళీ చేస్తున్నప్పుడు తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు. ఏంటంట మనం రక్షించబడి తప్పిపోవుట కంటే మాటిమాటికి ఇక్కడ కింద ఉంటుంది కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లినట్టు అది నిజమైన సామెత అయితే చొప్పున వీరికి సంభవించును. అంటే ఏంటంటే అట్టి రీతిగా మరలా కాని మాటలు లేని మాటలు, కొంతమందికి అబద్ధాలు నోటి దగ్గరే ఉంటాయి. అసహ్యమైన వాటిని 15వ అధ్యాయం మన ముందు మీరు అందరూ దారిలో ఉన్నప్పుడు, ఇంకా మీరు బయలుదేరినప్పుడు మేమందరూ ఒక కీర్తన చదువుకున్నాం, 15వ కీర్తన. అది చదువుకున్నప్పుడు అందులో ఉంటుంది కదా, దేవుని గుడారంలో అతిథిగా ఉండవలసిన వాడు ఎవడు. అక్కడ చాలా మాటలు చెప్పి ఏంటంటే కొన్ని మాటలు డబ్బు అప్పుకి ఇవ్వకూడదంట, లంచం ఇవ్వకూడదంట, మాట ఇస్తే దాన్ని నెరవేర్చుకోవాలంట, ఇంకమ్మా సత్యమే పలకాలంట, కీడు చేయకూడదంట, కీడు తలపెట్టకూడదంట, కీడు చేయకూడదంట, కీడును ఆలోచించి, ఇట్లాంటి మాటలన్నీ ఇవన్నీ పాపాలే. పగుంచుకోకూడదంట, ద్వేషము, లేదంటే అల్లర్లు, కలహంలు, ఇటువంటివన్నీ కూడా, లేదంటే ఒకరిని ప్రేమించలేకపోతున్నాం అది కూడా పాపమే. అసూయ పెట్టుకోవడము పాపమే కదా. అట్లాగా ఏంటంటే అసహ్యమైనవి, హేయమైనవి, దేవునికి విరుద్ధమైనవి మనలో చాలా కనబడుతూనే ఉంటాయి, కానీ వాటితో కలిసి జీవించేస్తూనే ఉంటాం కదా. ఇది ఇరుక్కు మార్గము, అది సులువైంది అయితే కాదు, కానీ పరిశుద్ధత కొరకు పోరాటము తగ్గిపోకూడదు. పరిశుద్ధత కలిగి జీవించాలని రోషం కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలోని జీవించినప్పుడు దేవుడు మనని ఎక్కడ ఉంచాలని ఆశిస్తున్నాడంటే పరలోకంలోని ఉంచటానికి. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక ఒకసారి మనకిచ్చిన ఆధిక్యత, మన గుర్తింపు, దేవుడు మనల్ని ఎంత భాగ్యవంతులుగా చేసి ఉన్నాడో కొంచెం వాక్యం నా మట్టుకు నేను చెప్పేయడం కాకుండా, రాని ఏదో చెప్పుకొని వెళ్ళిపోతుంది అని కాకుండా కొన్ని రుజువులు ఆధారాలు చూపించాలని, వాక్యం చూపించాలని ఆశపడతాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ మాట. ఎక్కడంట మనము ఇప్పుడు ఎక్కడిని కూర్చోబెట్టాడంట దేవుడు మనల్ని? చూడు, విను. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు, ఎక్కడమ్మా? జీవం గల దేవుని పట్టణముకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు. ఎంతమంది అమ్మా? వేవేలు. ఇది మన ఆధిక్యత, ఇది మన స్థానం, ఇది మన గుర్తింపు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, అంటే మనకన్నే ముందు పరిశుద్ధులు, పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ, నీతిమంతులు అందరూ కదమ్మా, జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అది మన స్థితి. దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంట? అది ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఇంకా కొన్ని మాటలు ఉంటాయి. ఏంటంటే ఆయన చూడండి, అదే పేతురు రాసిన పత్రికలోని, పేతురు రాసిన పత్రిక కాదమ్మా, మీరు మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2 కొరింథీలు రాసిన పత్రిక తీద్దాము. దేవుడు ఇంకే మాట అన్నాడు, 2 కొరింథీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ మాట. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారి నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడు, పవిత్రమైన దాన్ని ముట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై యుందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. కిందని చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఏం చేస్తున్నామంట?
ప్రస్తుతము దేవుడు ఏమంటున్నాడంట, నేను వారి మధ్య నుండి. ఎటువంటి దేవుడు అంట, నేను సింహాసనం మీద ఉన్నాను, నేను దేవుణ్ణి కాబట్టి నా ప్రజలందరూ నా కాళ్ళ దగ్గర ఉండాలి, నా కిందన ఉండాలి అన్నట్టు కాదు. నేను వారి మధ్య నివసిస్తాను, వారితో ఉంటాను, వారికి తోడై ఉంటాను, వారి కష్టంలో, వారి సుఖంతో, వారికి అన్నిట్లో, వారి బాధల్లోని వారితో ఉంటానని సెలవిచ్చిన దేవుడు. నేను వారికి దేవుడినై ఉంటాను, వారి నా ప్రజలు. ఇప్పుడు దాసత్వంలో ఉన్న మనకి దేవుడు ఇంకా దాసత్వపు ఆత్మనైతే ఇవ్వలేదు, కానీ ఏమని అంటున్నాడంట, ఇంకను మీకేంట అబ్బా తండ్రి అని పిలిచే ప్రార్థనలోని ఎవరిని పిలగలమమ్మా? మన తండ్రి తర్వాత దేవుణ్ణి పిలిచి దేవుడి దగ్గర మనం మాట్లాడినప్పుడు, మన హృదయాలు కృమ్మరించుకున్నప్పుడు, ఎవరు భర్త అర్థం చేసుకోకపోయినప్పటికీ, బిడ్డలు అర్థం చేసుకోలేనప్పుడు, అత్తమామలు అర్థం చేసుకోవాలి, మీ ప్రియులు, మీ ఆత్మీయులు అర్థం చేసుకోలేనప్పటికీ తండ్రి అని ఒక్క మాట పిలిచే అధికారము దేవుడు ఏంటంటే మనకి ఇచ్చి ఉన్నాడు. వారి నా ప్రజలై ఉందరు. అంతేకాకుండా ఏమన్నాడంట, దేవుడు మీరు నా కుమార్తెలై ఉన్నారని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. అందుకే కావున పైన ఒక మాట ఉంటుంది, పైన వదిలేసాను చూసారా, కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండిడి. ఎవరి మధ్య నుంచి సంఘాన్ని పిలిచి ఉన్నాడు? సంఘాన్ని ఎక్లీషియా అంటారు. చాలాసార్లు మనం వినివే ఉంటాం. అంటే దేవుడు లోకంలో ఉన్న వారిని ఏం చేశాడంట, ప్రత్యేకపరిచాడు. హీ సెపరేటెడ్ అస్ ఫ్రమ్ ద వరల్డ్ కదా. వారిని ప్రత్యేకపరిచి ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కొని, అవును ఇప్పుడు మీరు మీకు నేను దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు, మీరు నా కుమారులు కాబట్టి నేను ఇప్పుడు మీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. మీరు నా ప్రతినిధులుగా ఈ లోకంలో మీరు ఉండవలసి ఉన్నారు. ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. జీవం లేని ఈ లోకంలోకి, చీకటి అయిన ఈ లోకంలోకి, రుచి లేని ఈ లోకంలోకి, ప్రేమ తెలియని ఈ లోకంలో, దేవుడు తెలియని ఈ లోకంలోని ఇప్పుడు మీరు నా ప్రతినిధులుగా ఉన్నారు. మీరు నన్ను చూపించవలసి ఉన్నారు. కాబట్టి మీరు మీ క్రియలు, మీ ఆలోచనలు, మీ పద్ధతులు అన్నీ వేరుగా ఉండాలి కదండి. ఈ దినాన కొంతమంది సంఘంలోకి ఏంటంటే ఆచారాలు, వాస్తులు, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు ఎట్లాగున్నాయమ్మా, పోటాపోటీగా ఉన్నాయి. తెలియదేమో కానీ చాలాసార్లు మనకు తెలియపడం ఏం లేదు. మనం తెలిసినా కొన్ని విషయాల్లోని మౌనంగా ఉండిపోతాం. ఎందుకంటే ఒప్పుకోరు. మొహమాటం అనేది అది పాపం అని ఎవరికైనా తెలుసమ్మా? మొహమాటం పాపం. మన దేవుడు ఎటువంటి వాడు? సూటిగా మాట్లాడేవాడు. సమరయ స్త్రీ వచ్చిన తర్వాత సర్లే 5గురిని పెళ్లి చేసుకున్నాను, వారి జీవితాన్ని పాడు చేసుకుని ఇప్పుడున్నవాడు నీ భర్త కూడా కాదని చెప్పి ఏంటంటే అట్లాగేమి కప్పిపిచ్చే మాటలు ఏం చెప్పలే. ఏం చెప్పాడంట, క్లియర్ కట్ మొహమాటం లేనివాడు అంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా తన పాపాన్ని బయట పెట్టినవాడు కదా. అటువంటి దేవుని కలిగి ఉన్నాము. మనకేంటంటే మొహమాటం, అన్నిట్లో మొహమాటమే. అక్షింతలు వేయకూడదు, వాస్తులు చూడకూడదు, ఇట్లవన్నీ తెలుసు. ఏంటంటే లోక పద్ధతులు, లోక ఆచారాలు అన్నీ చేస్తూనే ఉంటాం. ఎవరికి ఏంటంటే పాస్ట్ గారికి, లేదంటే ఎవరికి బంధువుల కొరకు వారిని ఏంటంటే అన్యులు ఇష్ట ప్రకారం ఒక వాక్యం ఉంటుంది పేతురు రాసిన అంటే, మీరు ఏంటంటే మునుపు అన్యులు ఇష్టానుసారంగా వారిని ఏంటంటే మెప్పించడానికి వారి ఇష్టం కొలిది మీరు కొన్ని చేశారు. వారిని ఏమని చేస్తే వారు గాయపడతారేమోనని మనం ఆలోచిస్తే ఏంటంటే వారి దగ్గర తక్కువైపోతాం మొహమాటంతో. అటువంటి అన్ని పాపపు కార్యాల్లోని మనం ఇది ఏమీ అవ్వదులే, దేవుడు తెలుసుకుంటాడులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని అనుకుంటున్నావు. అట్లా మొహమాటానికి పోయి ఎక్కడ ఉన్నామమ్మా? పాపము, ఖచ్చితంగా పాపంలో పాలివారమై ఉన్నాము. ఆ కార్యాలు దేవుని గ్రంథంలో లేనివన్నీ కూడా మళ్ళా దేవుడు ఏదంటే స్వతంత్రం ఇచ్చి మనల్ని విడుదల చేశాడో మళ్ళా కాడి కింద, మళ్ళా ఏంటంటే అటువంటి బానిసత్వం కింద వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఏంటంటే సంఘంలోనికి అంటే లోకము రానివ్వకూడదు, ఈ ఆచారాలు రానివ్వకూడదు. ఏంటంటే మనమైతే విగ్రహారాధనలు చేయము, దేవుని బొమ్మలు ఏవైతే పెట్టము, వ్యభిచారం చేయము, దొంగతనం చేయము. కానీ ఏంటంటే మనుషుల్ని మాటలతో చంపేస్తూ ఉంటాం, వారి జీవితాల్ని కూల్చేస్తుంటాం, కుటుంబాలు కూల్చేస్తుంటాం. ఎంతమంది ఏంటంటే చాలాసార్లు కోడళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భర్తలు వస్తూ ఉంటే ఎన్ని మాటలు చెప్తూ ఉంటారు మనసు ఇరిగిపోయేటట్టు అత్తమామల మీద. అట్లాగే వయసు వరుస అన్ని కుటుంబాలు అట్లాగే ఇంచుమించుగా ఉంటానే ఉంటాయి. అట్లాంటి మాటలు, పగను రేపే మాటలు, కుటుంబాన్ని కూల్చే మాటలు, ద్వేషాన్ని లేదంటే మనం క్షమించలేకపోతూ ఉంటాం. ఇట్లాగా మన జీవితాలు వెళ్ళిపోతూనే ఉంటాయి. అట్లాగా కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే ప్రత్యేకించబడాలి.
మనం పాపంతో చెలగాటమాడుతున్నట్టే. పాపం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఒక దినాన పాత నిబంధనలోని ఎడ్లతో కానీ మన పాపాన్ని పోగొట్టుకోవడం అసాధ్యమైనప్పుడు దేవాది దేవుడు, అద్వితీయుడైన దేవుడు, తేజస్సులో మహిమలో వెలుగులో ఉన్న దేవుణ్ణి నా పాపం ఏం చేసిందంటే ఈ లోక పాపంని కదా దేవుణ్ణి కిందకి రప్పించింది. సిలువలో ఆయన మరణమైనంత వరకు కూడా ఏంటంటే ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు ఏంటంటే రక్తం కార్చి వెలను చెల్లించి ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత చులకనగా లేదంటే అంత తేలికగా మనం తీసుకోకూడదు. పాపము చాలా ప్రమాదకరమైంది. దేవుడికి ఏంటంటే ఇష్టం లేనిది. పాపుల్ని అయితే ప్రేమించాడు కానీ దేవుడు ఏంటంటే పరిశుద్ధుడు కాబట్టి ఆయన్ని ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించి ఉండాలి. చూడండి, దేవుడు మనకి ఏంటంటే చెప్పాను కదా, యెషయా కానీ లేదంటే యెషయా 6వ అధ్యాయంలోని చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని ఏమవుతుందంటే యెషయాకి ఒక దర్శనం కలుగుతుందంట మందిరంలో. ఉజ్జా చనిపోయిన సంవత్సరంలోని ఒక దర్శనం కలిగిన తర్వాత చూడండి అది ఉంటుంది, అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండుట చూచింది. అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయంతో నిండుకొను, ఆయన పైగా సెరూపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలు ప్రతివాడు. ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయంటే 6 రెక్కలుంటే 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నాయంట. దేనికమ్మా? ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన వెలుగును చూడలేక కళ్ళు మూసుకుంటున్నాయంట. పరిశుద్ధత అంటే పాపమే ఎరుగని దేవదూతలు ఏంటంట దేవుడికి కాళ్ళు కనిపించకుండా అంటే మరి 2 రెక్కలతో ఏం చేస్తున్నాయంటే కాళ్ళు కప్పుకుంటున్నాయంట, మరి 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయంట కదా. అట్లాగా ఆ తర్వాత అది చూసిన తర్వాత ఏమన్నా ఉందంట, నేను ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఏమని స్తుతిస్తున్నాయంట, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానములు వినపడుతున్నాయంట. ఆ కంఠస్వరముల వల్ల ఆ మందిరపు గడపకములు కదిలిపోతున్నాయంట. ఇటువంటి దర్శనాన్ని చూసిన తర్వాత యెషయా ఏంటంటే విలపిస్తున్నాడంట, భయపడిపోయాడంట. దేవుని వెలుగులోని చూసినప్పుడు ఏంటంటే ఎవరు పౌలు అంటూ ఉంటాడు కదా, సమీపించరాని తేజస్సులో నివసించువాడే ఉన్నాడు. తాను మాత్రమే నివసించేవాడు, అమరత్వంలో ఉండేవాడు. ఏ మనుషుడిని దేవుడు చూడలేదు, చూచి ఎవరు బ్రతకలేదంట కదా. అటువంటి రీతిగా మనుషులు చూసినప్పుడు నిజంగా మనం దేవుని ప్రత్యక్షతను చూసినట్లయితే అంతది ఎందుకు లేదంటే దానియేలు దర్శనం చూశాడంట. దర్శనం చూసిన తర్వాత ఆయన్ని వర్ణించిన తర్వాత ఒక మాట అంటూ ఉంటాడంట, ఆయన వెలుగుని ఆయన శరీర కళ్ళు ఎలాగున్నాయో, ఆయన స్వరం ఎలాగుందో దానియేలు 10వ అధ్యాయంలో వర్ణిస్తాడు. ఆ దర్శనం కలిగిన తనతో ఉన్నవారు పారిపోయారంట, ఇంకా నేను దాక్కోవాలని. ఆ వెలుగును అనుభవించలేక, తట్టుకోలేక, నాలో అంటే బలమంతా తగ్గిపోయింది, నా సొగసంతా పోయింది, నేను చచ్చిన వాళ్ళనే పడి ఉంటగా అప్పుడు దేవుడు వచ్చి ముట్టి లేపాడంట. ఇదే మాటని ఏంటంటే పేతురు కూడా అంటూ ఉంటాడు కదా, వాళ్ళు పెగిలిపోయేంతా రాగానే దోనిలోకి ఏమంటాడంట, పాపాత్ముడిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. దేవుడు కొన్నంత పరిశుద్ధుడు, నిజమే, అంత పరిశుద్ధత మనం ఈ లోకంలో ఉన్నంత రాదు, కానీ ఉన్న పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ పరిపూర్ణతలోకి మనం ఎదుగుతూ ఉండి మనం ప్రయాసపడినట్లయితే దేవుడు మనని పాపంలో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుటకు ఏంటంటే సమర్థుడైన దేవుడు. అవునమ్మా, అటువంటి దేవుణ్ణి మనం కలిగిన అంటే అంత పరిశుద్ధత, దేవుడి పరిశుద్ధత వెలుగులోని మనం ఎటువంటి వారమో జ్ఞాపకం చేసుకుంటే కదా, దేవుడు మనకు చులకనైపోయాడు. మన దేవుడే కదా, ఎందాకైనా పిలిస్తే పలికేవాడే కదా, క్షమించే దేవుడు కదా. అటువంటి ప్రత్యక్షతలు ఈ భక్తులు కలిగితే, నిజంగా దేవుడు సాక్షాత్ ఇట్లా నిలబడితే ఎవరన్నా ఉంటామమ్మా ఇక్కడ కదా. అట్లాంటి కాదు. అందుకే ఏంటంటే ఉజ్జియా ఏంటంటే మందసాన్ని పట్టుకున్నాడంటే, ఎందుకంటే కొన్నాళ్ళ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంది మందసం, దేవుని మందసం. దాని దైవత్వాన్ని, దాని మహిమను తెలియకుండా అది పడిపోతుంటే చేయి చాపాడంట. మంచిదే ఆలోచన కదా, కానీ దేవుని మహిమను, దేవుని శక్తిని తెలియకుండా పట్టుకోగానే దేవుడు వెంటనే మొత్తాడు, అక్కడికక్కడే చచ్చిపోతాడంట. అటు రీతిగా మనం దేవుని పరిశుద్ధత ముందు మన జీవిత స్థితి వాక్యం ఉంది కదా, నీ ముఖ కాంతిలో ఎవరు మోషే అంటాడు కదా, నా రహస్య పాపంలో
కనబడుచున్నవి అంట. నిజంగా దేవుని వాక్యం దగ్గరికి వస్తే, దేవుడు మనతో మాట్లాడితే ఎట్లాగా ఎవ్వరం ఉండం. మనకేంటంటే దేవుడే కదా, క్షమిస్తాడు కదా, నేను అన్నట్టు అట్లాగే దేవుడు అలవాటు అయిపోయాడు. మన ఇంట్లో ఉన్న దేవుడే కదా, అట్లాగే ఎన్నాళ్ళ నుంచి నేను చూడట్లేదు, ఏమన్నా ఉగ్రత వచ్చేసిందా, నా మీద ఏమైనా శాపం వచ్చిందా అని అట్లాగా జీవితాన్ని మెక్కుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. కాబట్టి ఇంకా నువ్వు ఏంటంటే పాపంకు దాసులుగానే వెళ్ళిపోతాం. ఇంకా పాపంని జయించలేకపోతూ ఉంటాం. దేవుడు అంటూ ఉంటాడు కదా ప్రకటన గ్రంథంలో, నేను ఎట్లాగైతే జయించానో, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నానో, నా వల్లే జయించిన మీరందరినీ కూడా ఏం చేస్తానంట, మిమ్మల్ని నా సింహాసనం మీద కూర్చోబెడతాను. ఎవరైతే జయిస్తారో దేవుడు ఏమన్నాడు, ఆయన సింహాసనం ముందు అన్నీ కూర్చోబెడతాడు, పక్కన కూర్చోబెడుతూ ఉంటాడంట. ఇంకేమన్నాడంట, ఆయన మందిరంలో ఒక స్తంభంగా ఉంచుతాను అంటాడు. మనం ఓడిపోయిన ప్రతిసారి దేవుని గాయాల్ని రేపుతూనే ఉంటామంట. ఓడిపోయిన ప్రతిసారి దేవుడు అనుకుంటూ ఉంటాడంట. చూడండి, నోవాహు జలప్రయాణం రాకముందు దేవుడు లోకాన్ని అంతా చూసి వారి ఊహంతా, ఈ ప్రజల మనసులో ఉన్న ఉద్దేశంలో ఊహ కూడా పాపంతో నిండి ఉన్నది. ఈ నరులు చేసినందుకు సంతాపపడుతున్నాను, దుఃఖపడుతున్నాను. అంటే దేవుడు భవిష్యత్తుని ఎరిగిన దేవుడే కదా, తెలిసిందే కదా వారు పాపం చేస్తారని. వారు పుట్టకముందు తెలిసిందే జలప్రళయం వస్తుందని, ఆదాము అవ్వ చేస్తారని తెలిసింది. అంటే అయ్యో చేయకపోతే బాగుండు, ఇది తప్పు చేశాను, వీడిని సృష్టించి వీళ్ళు పాపం అది కాదు అర్థం. ఏంటంటే తల్లిదండ్రులుగా నేను రక్షించుకున్నానే, ఇన్ని ఆశలు పెట్టుకుని. చూడండి, మన బిడ్డలు మన స్థాయికి, మనం అనుకున్న ఊహకి, ఆ స్థాయికి వారు వెళ్ళలేనప్పుడు, వారు స్వభావం కానీ, వారి క్రియలు కానీ, వారి జీవితాలు కానీ అట్లా లేనప్పుడు ఎట్లా బాధపడ్డా, అచ్చా ప్రేమ అంతే కదమ్మా, ద్వేషంతో కాదు. అయ్యో ఎంత అనుకున్నాను రా, నీ మీద ఎంత ఇన్వెస్ట్ చేశానా, కడుపు మార్చుకున్నాను, లోన్స్ పెట్టాను, ఇవన్నీ తెచ్చాను, ఏదో చదువుతావు అనుకున్నాను రా, నా పేరు నిలబెడతావు అనుకున్నారా, వంశాన్ని నిలబెడతాం అనుకున్నాను రా, ఎన్ని ఆశలు ఉన్నాయిరా అంటారమ్మా, బాధ. అట్లాగే దేవుడు కూడా మనం పాపం చేసిన ప్రతిసారి, మనం ఓడిపోతున్న ప్రతిసారి దేవుడు మనసు గాయపడుతూనే ఉంటుంది, దేవుడు బాధపడుతూనే ఉంటాడు. అయ్యో నా బిడ్డ కదా, ఎన్ని మేలు చేశాను, ఎన్ని కృపలతో నింపాను, ఎన్నిసార్లు పడిపోతే లేపాను, అయ్యో మళ్ళా పడిపోయిందే అని బాధపడుతూనే ఉంటాడు. సౌలు పాపం చేసినప్పుడు అంట, దేవుడు ఇశ్రాయేల్ రాజుగా చేసినందుకు దేవుడు మళ్ళీ బాధపడుతూ ఉంటాడంట కదా. సౌలు చేసి సమూయేలు బాధపడతాడు. సమూయేలు అయితే రాత్రంతా కోపావేశంతో, అక్కడ మాట ఉంటుంది, కోపం వచ్చింది దైవజనుడికి. దేవుడికైతే రాత్రంతా అయ్యో ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి సౌలు మీద, మొదటి రాజు కదా, అల్పుడుగా ఉన్నప్పుడు సౌలుని ఇట్లాగా తీసుకొచ్చి మొదటి రాజుగా నేను ఏర్పరిచానే, ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి, అయ్యో అసలు నో ప్లాన్ బి అని అనుకుని ఉంటాను నేను. దావీదు ఉండేవాడు కాదేమో సౌలు కరెక్ట్గా ఉండుంటే కదా. కానీ దేవుడు ఏంటంటే బాధపడుతున్నా. ఈ దినాన్ని కూడా మనం కూడా దేవుని పాపం చేసినప్పుడల్లా దేవుని గాయాల్ని రేపుతూనే ఉంటాం, దేవుణ్ణి మరలా సిలువ వేస్తూనే ఉంటాం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తూ ఉంటాను. చూడండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మీరు చూసే ఉంటారు, చాలామంది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ దాన్ని తీసినవారు కదా. యేసయ్య సిలువ శ్రమలని, ఆయన వేదల్ని ఏంటంటే కళ్ళకి కట్టినట్టు చూపించిన చిత్రం. ఎప్పుడైనా చూసారమ్మా? ఎంతమంది చూసారు? చాలామంది చూసారా? కొంతమంది. మెల్ గిబ్సన్ తీశారు, ఒక డైరెక్టర్ తీసి దాన్ని ఏంటంటే ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది ఏంటంటే ప్రభు రక్షణలోకి వచ్చిన, ప్రభు ప్రేమను ఎరిగి ప్రభు రక్షణలో వచ్చిన వారు ఉన్నారు. ఆ మూవీ చేస్తున్నప్పుడు ఏంటంటే దాన్ని ఏసై కింద ప్లే చేసిన దాని పాత్ర పోషించిన జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకుంటూ చెప్తూ ఉన్నదంట. ఇప్పుడు ఏంటంటే సిలువ కొట్టే సమయంలో కదమ్మా, కొరడాలతో కొట్టే సమయంలో ఒక స్తంభాన్ని కట్టి ఏసైని కొట్టే స్తంభంలోని కొట్టాల్సి ఉందంట. ఇప్పుడు ఆ కొరడాకి ఏంటంటే ఆ కొరడాకి కొన్ని తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళకి మధ్యలో గాజు పెంకులు, ఎండిపోయిన జంతువుల ఎముకలు అన్నీ పెట్టి ఇంచుకి పెట్టి ఉంచుతారంట. ఎందుకంటే అసలు సిలువ మరణం అనేది కఠినమైన శిక్ష. అది బందిపోటులు, దేశద్రోహులకి వారు ఏంటంటే అసూరియులు, పెర్షియన్స్ అటువంటి దేశం వారు, ప్రభుత్వం వారు అమలు చేసే శిక్షను రోమీయులు కూడా, ఎందుకంటే భయం కలుగులాగిన, నేరస్తులు మళ్ళా పాపం చేయకుండా లాగిన ఇటువంటి కఠినమైన శిక్షను ఉంచి ఉన్నారు ఆ దినాల్లో. అప్పుడు ఏంటంటే ఆ జిమ్ క్యావిజల్ అన్న వ్యక్తికి కొరడాలతో కొట్టవలసినప్పుడు ఆయనకి ఆ వీపుకి ఏం చేశారంటే ఒక ఐరన్ షీట్ గార్డ్లాగా పెట్టి తగలకుండా
సినిమా అంటే సినిమాయే కదా, తగలకుండా బాగా ఏర్పాటు చేశారంట. ఇప్పుడు ఈ సీన్స్ చాలా బాగా రావాలని డైరెక్టర్ అనుకున్న తర్వాత 1 షాట్ 2 షాట్లు పడ్డాయి. ఒక దెబ్బ ఎంతమ్మా, 1 తక్కువ 40 కోట్లు. అబ్బా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఈ జిమ్ క్యావిజల్ అని చెప్పి డైరెక్టర్ కూడా వెరీ హ్యాపీ కదా, హ్యాపీ. మూడో దానికంటే గట్టిగా కేక పెట్టారంట. కేక పెట్టినప్పుడు ఏమైందని చెప్పిన తర్వాత ఆ కేకలకి షూటింగ్ మధ్యలో ఆఫ్ చేసిన తర్వాత అనుకోకుండా ఈ కొట్టడంలోని ఏమైందంట, ఆ ఇనుప షీట్ అనేది సిస్టర్ మీకు తెలిసిపోయిందా, షీట్ అనేది అది డిస్ప్లేస్ అయిపోయిన తర్వాత వెంటనే రక్తం కారుతుందంట. మొత్తం ఆ వీపంతా ఏంటంటే రక్తంతో చీల్చబడి రక్తం కారుతుంది. వెంటనే అంబులెన్స్లోని ఆయన తీసుకెళ్ళి పెట్టిన తర్వాత మొత్తం ఎన్ని పడ్డాయంట, 16 కుట్లు పడ్డాయంట. 16 కుట్లు పడిన తర్వాత ఈ జిమ్ క్యావిజల్ అన్న వ్యక్తి అంటాడంట మెల్ గిబ్సన్తోని, ఇంత వేదన పొంది ఉన్నాడా సిలువలో యేసయ్య, నేను ఈ ఒక్క దెబ్బ తగిలినందుకే నాకు 16 కుట్లు పడ్డాయి. ఇది నిజంగా ఆయన నోటంట ఆయన చెప్పిన మాట. 16 కుట్లు పడ్డాయి. అలాంటిది 39 కొరడా దెబ్బలు ఆయన ఎట్లా సహించారు. నిజంగా ఆయన ఏంటంటే చేసిన ఈ త్యాగము మరువలేనిది. కాబట్టి నేను కూడా ఇంకేంటంటే ఆయన సిలువలో మరణించినది ఈ వేదనలు ఈ శ్రమలన్నీ చూపించాలంట త్వరగా కోలుకొని, శరీరము బలహీనం ఉన్నప్పటికీ ఆయన ఏంటంటే మానవ కోట అందరికీ తెలియాలి. పీపుల్ షుడ్ నో వాట్ అంటే ఎంత బాధ, ఎంత కఠినమైన శ్రమ, దేవుడు ఎటువంటి బాధను అనుభవించి ఉన్నాడో. కాబట్టి ఈ మానవాళ్ళందరికీ తెలియాలని చెప్పి ఆయన సిక్కుగా ఉన్నప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఆ క్యారెక్టర్ అంతా చేసి హాస్పిటల్లోనే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఉన్నాడంట. చూడండమ్మా, ఇదంతా ఏదో చేసి ఎమోషనల్గా మోటివేట్ చేయడానికి ఏమీ కాదు, కానీ ఏంటంట యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి రానే ఉన్న దేవుడు. కాబట్టి ఏం చేయాలంట, మనం బుద్ధిపూర్వకంగా తెలిసి పాపంలో పడిపోకూడదు, తెలిసి పాపం జోలికి వెళ్ళకూడదు, తెలిసి ఇతరుల కొరకు వారి పాపంలో మనం చేయి వేయకూడదు. మనం చేసేది పెద్ద పాపాలు అయితే ఏముంటావు కాదు, కానీ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, వీరందరి కొరకు, పెళ్ళిళ్ళలోని ఉత్సవాల్లోని ఎక్కడ మన పాపాన్ని కోల్పోతాం, సర్వెంట్స్ దగ్గరే, ఇట్లాంటి దగ్గరే లేని ఆచారాలు, అన్ని ఆచారాలు తెచ్చుకొని పరిశుద్ధతను మనం కోల్పోతాం కదండి. అందుకే యేసయ్య సిలువని ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఏ రీతిగా మన కొరకు బలి అర్పణగా వెల చెల్లించి ఉన్నాడు. నీవు నేను ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు కదా. ఎందుకంటే సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టడానికి సిలువ మీద ఆయన వెళ్ళి ఉన్నాడు కదా. మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ ఫస్ట్ కమ్యూనియన్ వెళ్ళకముందే ఈ 4-5 రోజులు కదా, ఇప్పుడే కాకుండా ఏంటంట జీవితకాలం ఒక్క రోజుతో అయిపోయేది కాదు, కానీ ఏంటంట పరిశుద్ధత కాపాడుకుంటూ సంపూర్తి చేసుకుంటూ ప్రభువులో పరిశుద్ధతలో ఎదుగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన పరిశుద్ధుడైన దేవుడు మేము కలిగి ఉన్నాం ప్రభువా. నీవు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మేము పరిశుద్ధులై ఉన్నలాగున పరిశుద్ధత మాత్రమే మీరు మా ఎడల నుంచి మీరు కోరుతున్నారయ్యా. అనేక మార్లు ప్రభువా భయం లేకుండా, భయం విడిచి నీవు మా కొరకు చేసిన త్యాగాన్ని మరచి, మా స్థాయి, మా గుర్తింపు నీవు ఇచ్చిన నాయన ఆ స్థానాన్ని మరచి ప్రభువా పలుమార్లు అపవాదితో మేము చేతులు కలిపి నాయన పాపంలో పడి ఉన్నాగా ప్రభువా, మరి ఒక్కసారి నాయన నీ సిలువ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అవును ప్రభువా, నీ త్యాగాన్ని, నీ ప్రేమను మేము మర్చిపోకుండాలాగున ప్రభువా సహాయం దయచేయండి. మేమైతే బలహీనులము, మాకైతే శక్తి సరిపోవట్లేదయ్యా. పలుమార్లు ప్రభువా మాటల్లో, చూపుల్లో, క్రియల్లో అలవాటుగా అనేకమైన పొరపాట్లు, తప్పులు అని అనుకుని పాపాలే మేము చేస్తున్నామయ్యా. సమస్తమును చూస్తున్న దేవుడు ప్రభువా యేసయ్యా, మా ప్రతి దోషాన్ని, ప్రతి అతిక్రమాన్ని
మీరు కడగమని వేడుకొంచున్నాం. నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మరలా మమ్మల్ని పవిత్రులుగా చేయమని వేడుకొంచున్నాం. దావీదు ఒప్పుకున్నట్లు ప్రభువా, మీకు విరోధంగానే మేము పాపం చేసి ఉన్నాం ప్రభువా. లోతైన పశ్చాత్తాపంతో ప్రభువా నీ సన్నిధికి మేము వచ్చేలాగున ప్రభువా, మరలా వాటిని చేయకుండా లాగున నిశ్చయముగా మేము నిలబడులాగున ప్రభువా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. తాను నించుని వాడు పడిపోకుండా లాగున దేవా మేము నిలబడులాగునా నీ వాక్యం మా హృదయంలో ఉంచమని వేడుకొంచున్నాం. ఉన్న స్థితిలోనే మేము ఉండిపోకుండా మేము లేవగలుగుటకు సహాయం దయచేయండి. నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు ప్రభువా, మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం. మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నామయ్యా. అలవాటుగా కాకుండా, ఆచారంగా కాకుండా ప్రభువా, నీ బల్లలో ప్రభువా పాలివారంగా కాకుండా ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకుంటకు నాయన, మా నోటి మాటలు మా హృదయ ధ్యానం కూడా నీకు అంగీకారంగా ఉండేలాగున మీ ఇష్టలుగా జీవించుటకు ప్రభువా మాకు సహాయం దయచేయండి అయ్యా. మేము బలహీనులమై ఉండంగా, మేము శత్రువులుగా ఉండటకు నాయన మీరు మా కొరకు మరణించి ఉన్నారు ప్రభువా. మీ యొద్దకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని బలపరచండి. నీ కొరకు జీవిస్తామని నాయన, నీకు ఇష్టలుగా మేము ఉంటామని మరి ఒక్కసారి చేసుకున్న తీర్మానాల్లో మేము ఉండులాగున ప్రభువా ఈ కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.